హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ సోనీ స్మార్ట్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మష్రూమ్ కర్రీ ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో అనేది ఈ వీడియోలో మీ అందరి కోసం చెప్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఎందుకంటే వీడియో స్కిప్ చేయడం వల్ల మష్రూమ్ కర్రీ పర్ఫెక్ట్గా అయితే రాదు. ముందుగా మష్రూమ్ని సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకోండి. నేనైతే సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని 4 పీసెస్గా అయితే కట్ చేస్తున్నాను. దీంట్లో విటమిన్ డి అనేది పుష్కలంగా అయితే ఉంటుంది. మష్రూమ్ తినడం వల్ల బోన్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. నేనైతే ఈ సైజులో అయితే కట్ చేసుకున్నా. ఇలానే మొత్తం మష్రూమ్ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. దాంట్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న మష్రూమ్ మొత్తాన్ని అయితే దాంట్లోకి వేసుకోండి. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, అలానే సాల్ట్ కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని అయితే ఒకసారి కలుపుకోండి. దీన్ని ఇప్పుడు 2 నిమిషాలు అయితే మూత వేసి కుక్ చేసుకుందాం. ఇప్పుడు 10 జీడిపప్పులు అయితే ఇలా నానబెట్టుకోండి. అప్పుడే మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు చూసారా మష్రూమ్లో ఎంత వాటర్ అయితే వచ్చింది. ఈ మొత్తం అయితే ఇప్పుడు మనం సపరేట్ చేసుకుందాం. ఇలా చిల్లు ఉన్న గిన్నెలో అయితే వేసుకోండి. అప్పుడే మష్రూమ్లో ఉన్న వాటర్ మొత్తం అయితే కిందకి దిగిపోతుంది. ఇప్పుడు మసాలా అయితే రెడీ చేసుకుందాం. పెద్ద టమాటాలు 2 కట్ చేసుకోండి. అలానే నానబెట్టుకున్న జీడిపప్పును కూడా దీంట్లో వేసుకోండి. 2 లవంగాలు, ఒక దాల్చిన ముక్క కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోండి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, అలానే దాల్చిన చెక్క ఒక ముక్క అయితే వేసుకోండి. ఇది బిర్యానీ ఆకు 1, 2 చీల్చుకొని వేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. అలానే కర్రీ లీవ్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆనియన్స్ కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఆనియన్ వేగిపోయినాయి కదండి. దీంట్లో 1/2 టీ స్పూన్ వెల్లుల్లి, అల్లం పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 నిమిషాలు అయితే ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు వేసి అది కూడా కడాయిలో అయితే వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. అలానే 1.5 స్పూన్ చిల్లీ పొడిని కూడా వేసుకోండి. రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోండి. అలానే 2 నిమిషాల వరకు మూత కూడా వేసుకోండి. అప్పుడే ఆయిల్ పైకి అయితే తేలుతుంది. 2 నిమిషాలు అయిపోయింది కదండి. ఈ మసాలా మొత్తం అయితే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మష్రూమ్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మష్రూమ్ మసాలా మొత్తం అయితే బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీన్ని 2 మినిట్స్ అయితే మూత వేసుకొని కుక్ చేసుకోవాలి. చూసారా మసాలా మొత్తం అయితే మష్రూమ్కు పట్టింది బాగా. ఇప్పుడు దీంట్లోకి 1.5 కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లోన ఒక 5 నిమిషాలు అయితే కుక్ చేసుకోండి. అంతే అండి, ఇంకా రెడీ అయిపోతుంది. చూసారా మష్రూమ్ కర్రీ ఎంతో ఈజీగా టేస్టీగా అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లుగా అయితే ఒక లైక్ చేయండి. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి టిప్ చెప్తున్నాను. ఐస్ కింద డార్క్ సర్కిల్ అయితే ఉంటుంది కదా, అది అయితే తగ్గడానికి ఒక మంచి టిప్ ఉంది. కీరా ఉంది కదండి, కీరా అయితే రౌండ్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. అంత చల్లదనం అయితే సరిపోతుంది. ఎక్కువ చల్లదనం కూడా పెట్టుకోకూడదు. 5 మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఆ స్లైస్ తీసుకొచ్చి మన ఐస్ చుట్టూ అయితే పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే చాలు. ఇలా డైలీ చేయండి. మీ కంటి చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్ అయితే తప్పకుండా తగ్గుతుంది. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నిద్ర తగ్గడం వల్ల కూడా డార్క్నెస్ అయితే వస్తుంది. మీరు ప్రాపర్గా 8 అవర్స్ అయితే నిద్రపోవాలి. ఇది మీరు చూసుకోండి. ఇప్పుడు మష్రూమ్ కర్రీలో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.